11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర 2025 కార్యక్రమాన్ని మంగళవారం చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం నందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఆలయ ఈవో పెంచుల కిషోర్ ముఖ్య అతిథిగా పాల్గొని యోగాసనాలు వేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ యోగాపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో యోగాను విస్తృతపరుస్తున్నట్లు పేర్కొన్నారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు మానసిక ఒత్తిడికి గురవుతూ అనేక రోగాల బారిన పడుతున్నారని, ఈ విపత్కర పరిణామానికి చరమాంకం పలకటానికి సంజీవనిగా యోగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ మోహన్ రావు, కాణిపాకం ఆలయ ఈవో పెంచుల కిషోర్, ఆర్డీ రమణ ప్రసాద్, జీవీఎం శ్రీనివాసులు, జిల్లా పర్యాటక శాఖ అధికారి గౌరీ, ఆర్డీఓ భవానీ, తవనంపల్లి ఎంఆర్ఓ సుధాకర్, ఐరాల ఎంఆర్ఓ మహేష్ కుమార్, గ్రామ సర్పంచ్ శాంతిసాగర్ రెడ్డి, యోగా మాస్టర్ శ్రీనివాస్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. Exhale. Inhale. Inhale just to straight to the world. Exhale just to hands start this in. Just count down this one. రెండు ఎల్బోస్ జాయిన్ చేసుకోండి. రెండు ఎల్బోస్ జాయిన్ అవ్వాలి. ఆ చిన్న సైడ్ పెట్టండి. ఇన్హేల్ చేస్తూ ఫ్రంట్ టు బ్యాక్ రొటేషన్ చేయాలి. చోటు టచ్ అవుతూ వెళ్ళాలి. ఎక్సైల్ చేస్తూ మళ్ళీ ఎల్బోస్ రెండు జాయిన్ అవ్వాలి. అగైన్ ఇన్హేల్ స్లోగా చేయాలండి. Exhale. ఎంత స్లో చేస్తే మీకు అంత లెంగ్త్ కెపాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఇన్హేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. కూర్చున్నారా? ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఇప్పుడు స్ట్రెచ్ అయింది, అప్పుడు బాడీ స్ట్రెచ్ అయింది, సాగాలి, వెన్నుముకి సాగాలి. ఆ స్ట్రెచింగ్ ఎలా ఉంటుందండి? ఇన్హేల్ అప్, లిఫ్ట్ చేసి ఇప్పుడు టోస్ మీదకి, లుక్ సైడ్. 4, 5 అలానే అప్, ఎక్సేల్ డౌన్, కింద టచ్ అయిందండి. అగైన్ అప్, డౌన్, అప్. నమస్కారం చేసుకోండి. స్లోగా హ్యాండ్ ఎగ్జాక్ట్ షోల్డర్ లెవెల్ డ్రాప్ చేయండి. లెగ్స్ పైకి ఉండాలి. ఎగ్జాక్ట్ షోల్డర్ లెవెల్. ఎక్సేల్ చేస్తూ పొట్ట లోపల లాగుతూ అలానే ఫార్వర్డ్ బెండ్ అవ్వండి. అగైన్ చెక్ చేసుకోవాలి. పాదాలు పూర్తి గ్రౌండ్ మీద ఉండాలి. మోకాలు బెండ్ కాకూడదు. స్పైన్ రూట్ నుంచి వీలైనంత ఫార్వర్డ్ బెండ్ అవ్వడం ట్రై చేయండి. లాక్ అవ్వాలి కంపల్సరీ. ఇవన్నీ కూడా లాక్ చేసుకున్న తర్వాత స్పైన్ స్ట్రెచ్ చేయండి. ఇంక్రీజ్ చేసుకుంటే వెళ్ళండి. స్పీడ్ అటెన్షన్ లోనే ఉండాలి. చేసేటప్పుడు ప్రతి ఒక్క మూమెంట్ కూడా మన అటెన్షన్ లో ఉండాలి, మన కంట్రోల్లో ఉండాలి, చేయాలి. ఇప్పుడు మనం చేసినటువంటి బటర్ఫ్లై వల్ల పెల్విక్ రీజన్ చాలా స్ట్రెంథెన్ అవుతుంది. చేసుకోండి. థైస్ బిట్ ఆఫ్ థై మనం తోడల మధ్యలో పెట్టుకోండి. చేతులు ఇవి 90 degrees లో ఉండాలి, ఇవి 40 degrees లో ఉండాలి. షోల్డర్స్ రెండు బ్యాలెన్స్ గా ఉండాలి. లుక్ సైడ్, స్లోలీ క్లోజ్ యువర్ ఐస్. ఫాస్ట్ వచ్చేయాలి. ఎక్సైజ్ చేస్తూ క్రాస్ అండ్ చేయండి. బయటికి వెళ్ళాలి. ఎక్సైజ్ గాలి వదులుతూ బయటికి చేయండి. ఇప్పుడు 1 సెకండ్ అయింది. అగైన్ ఇన్హేల్ ఫ్రమ్ యువర్ ఐస్. జస్ట్ రిలీజ్ యువర్ హ్యాండ్. మీ రైట్ హ్యాండ్ ని చిన్న ముద్ర తీసుకొచ్చేయండి. కళ్ళు కలుగుతాయి. అలానే బోత్ నాది నుంచి 2 ముక్కల ద్వారా దీర్ఘమైన శ్వాస వదలండి. నాడి శుద్ధి చేసిన తర్వాత దాని ఫలితం మనం పొందాలంటే మళ్ళీ బ్రీతింగ్ తీసుకుంటేనే ఫలితం వస్తుంది. కళ్ళు లెఫ్ట్ హ్యాండ్ చిన్న ముద్ర. ఇప్పుడు ఇన్హేల్ విత్ లెఫ్ట్ నాది ఎడమ ముక్కులో గాలి తీసుకోండి. శబ్దం రాకూడదు. గాలి తీసుకునేటప్పుడు వదిలేటప్పుడు శరీరం కదలకూడదు, కళ్ళు తెరవకూడదు, వెన్నుముక నిటారుగా ఉండాలి. అలా 3 times చేద్దాం. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం సార్. ఫస్ట్ గా ఇన్హేల్ విత్ లెఫ్ట్ నాది. అలాగే శీతలి ప్రాణాయామ. సో ఎక్సేల్ విత్ బోత్ నాది. అగైన్ ఇన్హేల్ మౌత్. ప్రాణాయామ ప్రాణాయామ. సో వీళ్ళందరికీ షోల్డర్స్ రెండు కూడా స్ట్రైట్ గా ఉండాలి, చిన్న స్ట్రైట్ గా ఉండాలి, మీ స్పైన్ స్ట్రైట్ గా. ముందు తీసుకొచ్చేసింది. మా బ్రీతింగ్ తీసుకుని కళ్ళు కావాలి. డోంట్ ఓపెన్ యువర్ ఐస్. మీ హ్యాండ్ ఎవరు కళ్ళు కావాలి. డోంట్ ఓపెన్ యువర్ ఐస్. హ్యాండ్స్ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఈరోజు మన స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం
జిల్లా కలెక్టర్ గారు గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఈరోజు మన కాణిపాకం దేవస్థానం నందు యోగా డే నిర్వహించడం జరిగింది. ప్రీ యోగా డే సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. చాలా సుమారుగా 1500 మంది ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. మనకి అత్యంత శక్తివంతమైన విజ్ఞానాలకు అధినాయకుడైన వినాయకుని పుణ్యక్షేత్రంలో ఈరోజు కార్యక్రమం మొట్టమొదటిగా మన జిల్లాలో ప్రారంభించారు. సో ఇది అవిఘ్నంగా కొనసాగాలి. అదేవిధంగా ఇక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా సక్రమంగా యోగా ప్రాక్టీస్ చేస్తే వాళ్ళ జీవితంలో వాళ్ళే అది ఒక ఆఫీసులో కానివ్వండి, లేకపోతే పర్సనల్ లైఫ్లో కానివ్వండి క్రమశిక్షణ ఏర్పడుతుంది, ఆధ్యాత్మిక క్రమశిక్షణ ఏర్పడుతుంది. వాళ్ళ పనుల యొక్క ఎఫిషియన్సీ కూడా ఉంటుంది. ఆరోగ్యానికి మనసుకి సంబంధించిన యోగా శాస్త్రాన్ని వాళ్ళు అధ్యయనం చేస్తే అందరికీ మంచి అవుతుంది. సో ఈ కార్యక్రమాన్ని చేపట్టినటువంటి టూరిజం డిపార్ట్మెంట్ వారికి అదేవిధంగా జిల్లా కలెక్టర్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. నమస్కారం. 21 జూన్ అంతర్జాతీయ యోగా దిన ముందు 21 మే నుంచి ప్రతి జిల్లా, ప్రతి మండలి, గ్రామంలో యోగా గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అందరూ యోగా ప్రాక్టీస్ చేయాలి. ఆ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని ఆదేశం ఇవ్వడం జరిగినాయి. ఆ ఆదేశం వరకు 21 జూన్ నుంచి మనం యోగా గురించి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. ఆ అవేర్నెస్ సందర్భంగా ఈరోజు కాణిపాకం పవిత్ర దేవస్థానంలో యోగా కార్యక్రమం చేయడం జరిగింది. సుమారుగా 2000 మంది ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. మన ఒకటి ఉద్దేశం, అందరూ యోగా గురించి నేర్చుకోవాలి. యోగా ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తే శక్తి వస్తుంది, స్వాస్థ్య పెరుగుతుంది, శాంతి వస్తుంది. మనమందరూ చూస్తున్నాము, సోషల్ మీడియా, వర్క్ ప్రెషర్ అండ్ హెల్త్ సంబంధించి అందరూ ఏదో రకంగా హెల్త్ గురించి చదువుతుంటారు. ఒక న్యూస్ పేపర్లో చదువుతుంటారు, సోషల్ మీడియాలో చదువుతుంటారు. సో ఒకటే సొల్యూషన్, మనం కనీసం ఒక హాఫ్ అన్ అవర్, 24 గంటలు కనీసం ఒక పావు గంట కూడా యోగా ప్రాక్టీస్ చేస్తే అందరూ బేసిక్లీ స్వస్థ ఉంటారు, పీస్ ఉంటుంది, మెంటల్ ప్రెషర్ కూడా తగ్గుతుంది. సో ఈరోజు ఫస్ట్ కార్యక్రమం మనం కాణిపాకం దేవస్థానంలో చేశాము. ఈ సందర్భంగా నేను ఈ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సెకండ్ ఇంకొక 4 ప్రోగ్రాం జిల్లాలో 21 జూన్ ముందు చేయడం జరుగుతాయి. సో తర్వాత బోయకొండ టెంపుల్లో కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ముందు ఫోర్ట్ కుప్పంలో కూడా చేయడం జరుగుతుంది. అలాగే టెంపుల్ కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. 30 జూన్లో కూడా సుమారుగా ఒక 5000 మందితో జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ఈ కార్యక్రమం ప్లాన్ చేయడం జరుగుతుంది. మరియు 2 జూన్ నుంచి 16 జూన్ వరకు ప్రతి గ్రామ స్థాయి కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. సో నేను ప్రజలకు కూడా విజ్ఞప్తి ఇస్తున్నాను, మీరు ఆరోగ్య గురించి ఆలోచన చేయాలి. మీ ఆరోగ్య స్వస్థం ఉంటేనే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు, అభివృద్ధి చేయగలుగుతారు. సో ఈ సందర్భంగా నేను శ్రీనివాస్ గారికి, వాళ్ళ టీంకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా చక్కగా ఈరోజు అందరికీ బేసిక్లీ యోగా నేర్పించారు, యోగా గురించి అవేర్నెస్ క్రియేట్ చేశారు. సో ఎప్పుడైనా ఎవరికి అవకాశం వస్తే అవేర్నెస్ కోసం యోగా ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. థ్యాంక్ యూ.